హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నా ఛానల్లో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్, షాపింగ్, కుకింగ్ అండ్ గార్డెనింగ్, డిఐవైస్ ఆరల్స్, స్కిన్ కేర్, హెల్త్, హెయిర్ కేర్ అండ్ వాట్ నాట్, మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అండ్ ఏమైనా టూర్స్ కానీ ట్రిప్స్ ఆర్ ట్రావెల్స్ వెళ్ళిన ఆ వీడియోస్ అది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఛానల్లో చూడండి. ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ అంటే ఇంకా ఇప్పుడిప్పుడే పోస్ట్ చేస్తున్నాను, సో ఇప్పుడిప్పుడే కొంచెం అప్లోడ్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఏమైనా నచ్చినవి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చూసినట్టు తమ్నైల్లో ఈరోజు వచ్చేసి హెయిర్ ప్యాక్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేవే. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్కి చిన్న కొమ్మ నాటేసినా కూడా మీకు చక్కగా పెరిగి మీకైతే ఎవ్రీ వీక్ ఇంగ్రీడియంట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మందారాకులు అండ్ మందార పువ్వులు, కరివేపాకు అండ్ అలాగే గోరింటాకు అండ్ కొంచెం కర్డ్, మెంతులు వేసి హెయిర్ ప్యాక్ మాట. సో ఫస్ట్ స్కాల్ఫ్ అయితే క్లీన్ అవుతుంది. అండ్ ఓవర్ హెయిర్ ఫాల్ ఉంది అనే వాళ్ళకి స్కాల్ఫ్ నీట్గా లేకపోవడం, డాండ్రఫ్ ఉండడం వల్ల మేజర్గా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫస్ట్ తగ్గుతుంది. మీరు పాసిబిలిటీ అయితే ఎవ్రీ హెడ్ బాత్ అప్పుడు పెట్టుకోండి. లేదు అట్లీస్ట్ నేను 3 times చేస్తాను హెడ్ బాత్ అంటే అట్లీస్ట్ వన్స్ అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్కాల్ఫ్ అయితే నీట్గా ఉంటుంది. కొంచెం మందారాకులు కనుక ఎక్కువ యాడ్ చేశారు అంటే మాత్రం మీరు ప్యాక్లో డెఫినెట్గా సిల్కీ హెయిర్, కండిషనర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కలిసి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మందారాకులకి ఆ జిగురుగా ఉండే ఆ నేచర్, ఆ తత్వం ఉంటుంది కాబట్టి సిల్కీగా ఉంటుంది హెయిర్. అండ్ ఇక్కడ గోరింటాకు వచ్చేసి కొంచెం తక్కువ వేసుకోవడమే బెస్ట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం మనకి బ్రౌన్ హెయిర్లా వస్తుంది. ఆ హెయిర్ స్టైల్ ఎవరైనా ఇష్టపడితే ఫైన్, లేదంటే డైరెక్ట్ మనం గోరింటాకు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ రెడ్నెస్ ఆర్ బ్రౌన్నెస్ అనేది మన హెయిర్లో వస్తూ ఉంటుంది అన్నమాట. నచ్చితే ఫైన్, నచ్చకపోతే మాత్రం అది కొంచెం తక్కువ వేసుకోవడానికి ప్రయారిటీగా పెట్టుకోండి. అండ్ ఎంత ఫీడ్ చేసిన బయట నుంచి ఇంటేక్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడో లాంగ్ రన్లో ఏదో ట్రిప్ వెళ్ళినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ డైలీ మనకి పెడుతుంటారు కదా మొలకలు, జ్యూస్ ఇవన్నీ. ఆ 1 week అక్కడ ఉన్నప్పుడు మొలకలు ఎన్ని తిన్నానో, తింటే నాకు ఆ వీక్ అసలు హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అనిపించింది. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని డేస్ ఫాలో అయ్యాను. యాజ్ ఆఫ్ నో ఫాలో అవ్వట్లేదు, బట్ కొన్ని డేస్ ఫాలో అయితే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అనిపించింది. సో మొలకలు ఇట్లాంటివి ఎర్లీ మార్నింగ్ తిన్నామంటే హెయిర్ ఫాల్ కంట్రోల్లో కూడా ఉంటుంది. సో ఎవరికైనా ఒకసారి ట్రై చేయండి, వర్కౌట్ అవుతుందేమో. నేను అబ్జర్వ్ చేసింది షేర్ చేస్తున్నాను. అండ్ మీన్ వైల్ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఖాళీగా ఉంటాం కాబట్టి ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసుకుంటే కొంచెం క్లీన్ అవుతుంది, ఆ డట్ ఫ్రీ అవుతుంది మన ఫేస్. ఏం లేదు, కొంచెం శనగపిండి అండ్ వాటర్ యాడ్ చేసేసి ఫేస్కి కూడా అప్లై చేసుకున్నాను. అండ్ ఒకసారి ట్రై చేయండి హెయిర్ ప్యాక్. ఎవరికైనా కంట్రోల్ అయిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.